హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకునే విధంగా మన సొంత రాష్ట్రంలోనే చాలా అదిరిపోయే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇవేంటంటే మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు. ఒక్కసారి జాబ్ వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ మీకు మంచి ఉద్యోగం ఇది. సో NGRI నుంచి అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అంటే మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి శాలరీస్ కంటే సెంట్రల్ గవర్నమెంట్లో శాలరీస్ ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఇచ్చేటువంటి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ చాలా స్పీడ్గా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు CSIR నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకు పోస్టింగ్ కూడా ఉంటుంది. ఏప్రిల్ 2వ తేదీ నుంచి దీనికి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మీరు అప్లై చేయడానికి స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ అయ్యి కూడా మనకు 5 డేస్ అయింది. 5 డేస్ అయింది మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. మీకు ఇంకా దాదాపుగా 28 డేస్ టైం ఉంది. టోటల్గా వచ్చేసి మనకు చాలా టైం అయితే ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 5వ తేదీ వరకు కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. వీళ్ళు నోటిఫికేషన్లో ఏం మెన్షన్ చేశారంటే, మీరు నోటిఫికేషన్ అప్లికేషన్ అనేది ఆన్లైన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. ఒకవేళ నెట్వర్క్ కానీ వెబ్సైట్ సర్వర్ డౌన్ అయినా కూడా మీరు లాస్ట్లో అప్లై చేసుకోలేరు. కాబట్టి వెంటనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి అని నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి సో మీరు ఇంకా 25 డేస్ 28 డేస్ టైం ఉంది కదా అని లేట్ చేయకుండా, ఒకవేళ మీకు క్వాలిఫికేషన్ ఉంటే కంపల్సరీగా త్వరగానే అప్లై చేసుకోండి. అయితే దీనికి మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అని చూసే ముందుగానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ నుంచి వచ్చే ఎలాంటి నోటిఫికేషన్ తెచ్చినా కూడా ఫస్ట్ మీరే చూడొచ్చు. ముందుగా ఏంటంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే వాళ్ళలో ఉమెన్స్కి అదేవిధంగా SC/ST వాళ్ళకి ఒక బెనిఫిట్ ఏంటంటే ₹1 కూడా ఫీజు లేదు. ఉమెన్స్ అంటే మీరు ఉమెన్స్ SC, ST, BC, OC ఎవరైనా సరే ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. SC/ST వాళ్ళు ₹1 కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం OC, BC మేల్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఫీజు పే చేయాలి. SC/ST మేల్స్ కూడా ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అన్నింటికీ కూడా జస్ట్ మీకు ఒక ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా 12th స్టాండర్డ్ అంటే మీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి ఇంటర్లో వచ్చినటువంటి సిలబస్ కాదు, ఆ లెవెల్లో ఉన్నటువంటి స్టాండర్డ్లో మీకు ఎగ్జామినేషన్ పెట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాము అంటున్నారు. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు మొత్తం 3 విభాగాల్లో విడుదల చేశారు. ఇక్కడ ఏంటంటే అన్రిజర్వ్డ్కి ఉన్నాయి, SCకి ఉన్నాయి, OBCకి వాళ్ళకు ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అంటే OC వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే అప్రాక్సిమేట్ శాలరీ అంటే అలవెన్స్లు అన్ని కలుపుకొని ₹38,483 మీకు శాలరీ వస్తుంది అని నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. బేసిక్ పే, DA, HRA అన్ని కలిపి 38,000 వస్తుంది మీకు అన్నారు. వీళ్ళకు ఏజ్ లిమిట్ ఏంటంటే OC వాళ్ళకు మాత్రమే 28, OBC వాళ్ళు 31 వరకు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే SC/ST ఉంటారో వాళ్ళు 33 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళు ఏంటంటే 38 సంవత్సరాల వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి మనకు నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేశారు. మెయిన్గా ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే క్వాలిఫికేషన్ 10+2 లేదా 12th క్లాస్ చదివిన వాళ్ళు అంటే 10+2 అంటే దానికి ఈక్వలెంట్గా చదివిన మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి. అదేవిధంగా టైపింగ్ అనేది 30 hours per minute అనేది ఉండాలి అని నోటిఫికేషన్లోని క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మీకు అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకు నోటిఫికేషన్లోనే వీళ్ళు ఇచ్చారు. అయితే మీరు అప్లై చేసుకునే టైంలోనే దీనికి ఫీజు అనేది ఎక్కడ పే చేయాలి అనేది కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడండి. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ నుంచి మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. అయితే ఇక్కడ చూడండి సిలబస్ ఏముంటుంది. OMR బేస్డ్ కంప్యూటర్ లేదా అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ బట్టి తక్కువ అప్లికేషన్స్ వస్తే OMR బేస్డ్ పెట్టేస్తారు. లేదా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయంటే కంప్యూటర్ బేస్డ్ మల్టిపుల్ ఎగ్జామినేషన్ అనేది మీకు పెట్టి సెలెక్ట్ చేస్తారు. ఓకే, ఇంగ్లీషు అదే హిందీలో ఉంటుంది. క్వశ్చన్ పేపర్ తెలుగులో అయితే ఉండదు. ఇంగ్లీషు హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి మీరు మీ లాంగ్వేజ్ను బట్టి మీరు అప్లై చేసుకోండి. సో స్టాండర్డ్ ఎగ్జామ్ 12th క్లాస్ స్టాండర్డ్ సిలబస్ పైన మీకు అయితే ఎగ్జామినేషన్ పెడతారు. ఆ లెవెల్లో ఉంటుంది. 200 క్వశ్చన్స్కి పెట్టి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా వీళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. సో ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను. www.ngri.ris.in అనే వెబ్సైట్లోకి మీరు వెళ్ళి అక్కడి నుంచే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే దీనికి మే 5వ తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మంత్ 5వ తేదీ లోపల ఈవినింగ్ 6 లోపల అప్లై చేసుకోవాలి. అదేవిధంగా మీరు అంటే దీనికి సంబంధించిన ఫీజు ఎవరికి పే చేయాలి? ఇన్ ద ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ CSIR NGRI అనే
పేరు పైన మీరు ఏంటంటే ఆన్లైన్లోనే పే చేయాలి. SBI కలెక్ట్ మీరు అక్కడ అప్లై చేసే టైంలోనే ఆ పేరు అదే ఆటోమేటిక్గా అదే వస్తుంది. మీరు అక్కడ జస్ట్ పే చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి లింక్ని టచ్ చేయొచ్చు. మీరు PDF ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇదినటువంటి లింక్ని క్లిక్ చేసి అక్కడి నుంచి కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఫీజు అనేది ఎవరెవరు పే చేయాల్సిన అవసరం లేదు. నో ఫీజ్ పేయబుల్ ఫర్ SC, ST, PWBD, ఉమెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళెవ్వరు కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం OC, EWS, BC మేల్స్ మాత్రమే ఫీజు అనేది పే చేయాలి. అయితే మీకు సంబంధించినటువంటి ఫైన్ ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా అప్లై చేసే టైంలో మీకు ఏదైనా డాక్యుమెంట్స్ కావాల్సి వస్తే మీరైతే ఈ కింద వాళ్ళు PDF ఇచ్చారు, అందులో అదైనా ఫిలప్ చేసి మీరు సబ్మిట్ చేయొచ్చు. అయితే మీరు ఫీజు పే చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ప్రింట్ కాపీని అయితే మీరు మీ దగ్గర పెట్టుకోండి. అదేవిధంగా అది మళ్ళీ మీరైతే ఆన్లైన్లో అప్లై చేయాలి. స్క్రీన్ షాట్ తీసుకోవడమా లేదంటే డౌన్లోడ్ చేసుకోవడమా, ఈ SBI కలెక్ట్ ద్వారా పే చేసిన దాన్ని మీ దగ్గర ఒక ప్రింట్ పెట్టుకొని అదేవిధంగా వాళ్ళకి ఆన్లైన్లో కూడా ఇంకోటి సబ్మిట్ చేయాలి మళ్ళీ. సో రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోలు మీరు కంపల్సరీగా ఫోటో లేకుంటే ఫోటో కొత్తగా తీసుకొనైనా అప్లై చేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు సెలెక్ట్ అయిన తర్వాత అయినా కూడా మీరు ఎప్పుడు 5 years 10 years ఫోటో పెట్టారంటే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి కంపల్సరీగా మీరు రీసెంట్ ఫోటోగ్రాఫే పెట్టాలి. సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మార్క్ లిస్టులు ఇవన్నీ ఏమేమి పెట్టాలని నోటిఫికేషన్లు ఇచ్చారు చూడండి. ఇవన్నీ పెట్టి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. సో ఇంకా మీకు ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.